హెచ్సిఏలో జరుగుతున్న వరుస సంఘటనలపై మనతో మాట్లాడడానికి చీకోటి ప్రవీణ్ ఉన్నారు. జంతు ప్రేమికుడు స్వయంగా తను ఒక ఫామ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. జంతువులకు సంబంధించి ఒక చిన్నపాటి జూ మెయింటైన్ చేస్తున్నారు. హెచ్సిఏలో చూస్తున్నారు, జింకలు లేవంటున్నారు. ముఖ్యమంత్రి చెప్తున్నాడు అసెంబ్లీలో కొన్ని గుంటనక్కలు ఉన్నాయని చెప్తున్నాడు. మరి జంతువులు లేవట. గుంటనక్కలు కాంగ్రెస్ పార్టీలు ఉంటారు, గుంటనక్కలు కాంగ్రెస్ పార్టీలు ఉంటారు, ఊసరవెల్లిలు రంగులు మార్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉంటారు. జింకలు అందరు కనబడుతున్నాయి, నెమళ్ళు ఆర్తనాదాలు నిలబడుతున్నాయి, నెమళ్ళు కనబడుతున్నాయి, పాములు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి, లోపల సరస్సులు రకరకాల పిచ్చుక గూళ్ళు ఉన్నాయి. మరి అవి లేవని చెప్పి మూర్ఖంగా వాదిస్తే ఎవరేం మాట్లాడగలుగుతారు చెప్పి. ఇలా అధికారంలో ఉన్నామనే ఒక అహంతోటి మాట్లాడితే నిజమవుతుంది. ఇలా ప్రకృతి శాపానికి ఎవరైనా గురైతే మాత్రం చరిత్రలో ఎవరు బాగుపడ్డది లేదు. మీరు కూడా ఒక చిన్నపాటి జూ మెయింటైన్ చేస్తున్నారు కదా, అక్కడ పక్షులను కానీ లేకపోతే ఆ జంతువులను చూస్తే ఏమనిపిస్తుంది? మీరు ఒక జంతు ప్రేమికుడు, మొన్న మీరు హెచ్సి కూడా వచ్చారు, వెంటనే అరెస్ట్ అయ్యారు. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? నేను ఒకటే చెప్తా, మీరు దునియా భూములు ఉన్నాయి అమ్ముకోండి. యాజ్ ఎ జంతు ప్రేమికుడుగా, బీజేపీ నాయకుడిగా అయితే చెప్తా ప్రభుత్వ భూములు అమ్మొద్దని చెప్తా. జంతు ప్రేమికుడుగా ఒకటే చెప్తా, అమ్ముకుంటే వేరే దిక్కు అమ్ముకుంటారు బాబు. ఇవాళ ప్రకృతిని నాశనం చేసి బాగుపడేది ఏముంది? జంతువులను చంపితే బాగుపడేది ఏముంది చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లాంటి వేలం పాట పెడితే డైరెక్ట్ అన్నాడు, ప్రకృతితో ఎవరు పెట్టుకోవద్దు, ఆ ప్రకృతి ఆశీర్వాదం మనకు ఉండాలి, ప్రకృతితో పెట్టుకుంటే ఎవడు కూడా బాగుపడలే. మరి ఇలా నువ్వు ఈ మాట నువ్వు మర్చిపోయినావా నువ్వు? అంటే నీకు అహం వచ్చిందా? నీకు అధికారంలో ఉన్నా అని చెప్పి అహం వచ్చిందా? ఎందుకు అవసరమే లేదు. ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో 50% గ్రీనరీ పోయింది. గ్రీనరీ 50% పోయింది గతంతో పోలిస్తే. ఉన్న గ్రీనరీని చెట్లను నరుక్కుంటూ పోతే ఇవాళ ఒక చెట్టు 2 నిమిషాలలో నరకొచ్చు. అదే ఒక మొక్క చెట్టు కావాలంటే ఎన్ని రోజులు అవుతుంది? వృక్షం కావాలి. వేరే భూములు లేనట్టు ఉంటే వేరే దిక్కు అమ్ముకోండి. ఆ జీవాలను హింసించి, ప్రజలను హింసించి, నువ్వు ప్రజలనే హింసిస్తున్నావు అనుకుంటే జీవాలను కూడా హింసిస్తున్నావు. ఫస్ట్ ప్రభుత్వం చూస్తున్నా నేను, ప్రజలను హింసించడం, జీవాలను కూడా హింసించడం. హైడ్రా అని చెప్పి అట్లా పోతీవి, మూసి రివర్ ఫ్రంట్ అంటే అట్లా పోతీవి. ఈ ప్రజలను హింస పెట్టుడు కాక ఇప్పుడు జంతువులని చంపే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆల్రెడీ మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గర పోతే వేల లక్షల కోతులు రోడ్లపై తిరుగుతున్నాయి, యాక్సిడెంట్లకు పాల్పడుతుంది, ఆ యాక్సిడెంట్లకు గురి కాబడుతున్నాయి. వీటికి ఫుడ్ లేవు, నీళ్లు లేవు. వీటిని పట్టించుకోండి. పట్టించుకునే నాడు లేడు. మీరు ఒకసారి బండి వేసుకొని, మీరు కెమెరా వేసుకొని బండి ఇట్లా బండి ఆపితే 100 కోతులు వస్తాయి ఫుడ్ కోసం వస్తాయి. మరి అట్లాంటిది నువ్వు వీటిని చూసుకోవు, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ ఒక్కడు కూడా మెచ్చే పని చేయాలి. గవర్నమెంట్ అంటే ప్రజలు మెచ్చే పని చేయాలి. ఇవాళ అన్ని వర్గాల నుంచి అందరూ కూడా తీవ్రంగా స్పందిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి జంతువులపై ప్రేమ ఉంటుంది. వాడు పెంచుకున్నా జంతువులపై ప్రేమ. ప్రతి ఒక్కరు అరే యాంటీ చెప్తున్నారు, వద్దు నువ్వు ఈగో ఎందుకు? ఈగో అవసరమే లేదు కదా. జంతువులతో ఎందుకు? మేము బతిలాడతాం, మీకు దండం పెడతాం, జంతువులను చంపొద్దని చెప్పాము. యాజ్ ఎ జంతు ప్రేమికుడుగా 2 చేతులు దండం కూడా పెడతాం నీకు. రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని వదిలేయండి. జంతువులను చంపొద్దు, ప్రకృతిని నాశనం చేయొద్దు. ఇలా ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ఈ భూభాగం మనందరిది, ఉట్టి ప్రజలదే కాదు, ఇది మనుషులదే కాదు. ఇది అన్ని జంతువులకు మనకెంత జీవించే హక్కు ఉందో అన్ని జంతువులకు హక్కు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా బతిలాడుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. డెవలప్మెంట్ చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డం పెడుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరొకసారి బయటపడిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఫెవికాల్ బంధము, మాది ఫెవికాల్ బంధం అంటే మీది ఫెవిక్విక్ బంధం అంటాం. నిమిషాలలో అతుకపోయింది వీళ్ళ బంధం, ఇట్లా టక్కున అతుకపోయింది. ఎలక్షన్ ముందు ఒకటి, ఎలక్షన్ తర్వాత ఒకటి. ఎలక్షన్ ముందు ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి, నేను మొత్తం బీఆర్ఎస్ స్కాములన్నీ తీస్తా, ఏ శాఖల అవినీతి జరిగినా లక్షల కోట్లు ఉన్నాయి, హరీష్ రావు ఇది చేసిండు, సీఎం అది చేసిండు, కవిత ఇది చేసిండు, కేటీఆర్ అది చేసిండు, అన్ని పైసలు కక్కిస్తాడా? ఒక్కటనే కక్కించిండా? ప్యాకేజీకి 3,000. ఇలా వాళ్ళకి రక్షణంగా ఉన్నారు, వీళ్ళు మంచిగా రక్షణ కవచం లెక్క ఉన్నారు వాళ్ళకి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మంచి సంబంధాలు. వీళ్ళకి మధ్యలో ఇంకోడు ఉన్నాడు, ఈ ఇద్దరు సంబంధాలను కలిపేటోడు ఇంకోడు ఉన్నాడు, ఓవైసీ. ఈ ముగ్గురు ట్రయాంగులర్ లవ్ స్టోరీ నడుస్తుంది. లేదు ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ట్రయాంగులర్ లవ్ స్టోరీ. అర్థమైందా? ఏ ప్రభుత్వం వచ్చినా అలా సంకల్ నాకుతారు. 7 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్ సంకల్ నాకు కూడా సరిపోతుంది. ఒక హిందూ గుడిపై దాడి జరిగింది, ఒక మంత్రి స్పందించాడు. ఇలా ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగితే ఒక మంత్రి స్పందించాడు, ఒక మంత్రి రారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అంత పెద్ద ఇష్యూ అయింది.
అందరిని వదిలేసిర్రు. వాడు దాడి చేసినోడు ఇప్పుడు ఎక్కడ పోయిండు, వానిపై ఏం కేసులు ఏం పెట్టిరో ఏమీ రిజల్ట్ లేదు. ఇక రంజాన్ పండుగ కాగానే టోపీలు పట్టుకుంటారు, ఇక వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో సంకలు నాకుతూనే ఉంటారు. మరి హిందూ పండుగ అయితే ఒక్కడు మాట్లాడే ఒక జియో తీసురు ఇంకా సిగ్గు లేకుండా 24 hours రంజాన్ టైంలో దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ మతానికి ఇచ్చే విలువ హిందువులకి ఎరా మీరు? హిందువుల పండగ అయితే డీజేకి పర్మిషన్ కావాలి, హిందువుల పండగ అయితే మైక్ పర్మిషన్ కావాలి, భజన చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి, ప్రశ్న తీయాలంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్లు మ్యాక్సిమం తిరస్కరిస్తారు. ఇవాళ రోడ్డుపై మీరు ఒకటి చూసిర్రా, రోడ్డుపై అడ్డగోలుగా క్లియర్ కట్గా నమాజ్, మొత్తం రోడ్ బ్లాక్ చేసి నమాజ్ చేసుకొని మేము వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం. ప్లేస్ లేకపోతే చేసుకొని, మరి మాకెందుకు మత స్వేచ్ఛ లేదు? మా ప్రశ్నలు ఎందుకు ఆపుతారు? మాకెందుకు 150 పర్మిషన్లు పెడతారు? మా కాషాయ జెండాను ఎందుకు వీకేస్తారు రోడ్లపై నుంచి? మాకొచ్చే వరకు ఎందుకు ఈ బాధలు? మరి మేమే మెజారిటీ. సరే మెజారిటీ మైనారిటీ కాదు, వాళ్ళకి మేము వాళ్ళ విధానాలను గౌరవిస్తాం. మేము వేరే వాళ్ళకన్నా ఏమనట్లేదు. కానీ మాకెందుకు స్వేచ్ఛ లేదు, వాళ్ళకెందుకు స్వేచ్ఛ ఉంది? వాళ్ళకి ఎందుకు భయపడుతున్నాం? వాళ్ళకెందుకు గౌరవం ఉంది, మాకెందుకు లేదు? మరి హిందువులు ఎక్కువ ఉన్నారు కదా, మరి ఓటేమో హిందువులదే కావాలి కదా ఎక్కువ. ఓల్ సిటీలో పోయి ఎవడా నేస్తాడా? వేరే పార్టీకి సచ్చినా ఏడు ఓటు. ఎందుకు సంకలు నాకుతురు మీకు? ఆ 7 సీట్ల గురించి ఎందుకు సంకలు నాకుతురు? ఒక్క ఎంపీ సీట్ గురించి ఎందుకు సంకలు నాకుతురు? నాకు విచిత్రం అవుతుంది. ఆ గవర్నమెంట్ అట్లనే ఉంది, ఈ గవర్నమెంట్ అట్లనే ఉంది. ఎవడన్నా హిందుత్వానికి మాట్లాడితే ఆయన మీద కేసులు, గోరక్ష చేస్తే ఆయన మీద కేసులు. అంటే కంట్రోల్ మొత్తం ఓవైసీ దారుసలాంలో ఉంది. ఇవాళ హోంశాఖ మంత్రి లేడు. నాకైతే ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అనుకుంటున్నా హోంమంత్రి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆయన్నే సూడో మంత్రి, షాడో మంత్రి. ఇది వీళ్ళ చేసే విధానాలు. ఎస్సీకి సంబంధించి చెప్పండి. విద్యార్థులపైన మన లాఠీ చార్జ్ ఇవాళ కూడా ఏదైతే జింకలు ఉన్నాయని వీడియోలు షేర్ చేసినందుకు కూడా వాళ్ళ మీద కూడా పోలీసులు పర్టికులర్గా కేసులు పెడుతున్నారట. ఏం చెప్తారు మరి పోలీసులకు? అదే మరి జింకలు ఉన్నాయని చూపిస్తే కూడా తప్పే. డ్రోన్ పోయింది, మొన్న ఎవరో తీసిరు డ్రోన్ వీడియో. అదే ఎందుకు నిజం చూపిస్తుంది అందుకు కేసులా? యూట్యూబర్స్ పై కూడా పెట్టారు కదా కేసు. మీరు ఇప్పుడు మాట్లాడితే మీపై పెడతారు, నాపై పెడతారు. దేనికి కేసులు పెడతారు? ఏది కప్పిపించుకొని కేసులు పెడతారు? ఒక మంచి కార్యక్రమానికి ప్రొటెస్ట్ చేస్తారు. స్టూడెంట్స్ ఏమైనా వాళ్ళు ఏమైనా ప్లాట్లు అడుగుతారు అందులో? అరే భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. మేము ఎన్విరాన్మెంట్ బాగుండాలని మేము ప్రొటెస్ట్ చేస్తుంటే, నేను పర్టికులర్గా ఎన్విరాన్మెంట్ బాగుండాలని, నా జంతువులు బాగుండాలని నేను ప్రొటెస్ట్ చేస్తున్నా. ఎందుకు ఇంత నీకు? పవర్ పర్మనెంట్ కాదు బ్రదర్, పవరు పర్మనెంట్ కాదు. ఇవాళ మీరు అధికారంలో ఉంటూ రేపు మేము అధికారంలోకి వస్తాం. ప్రజలు మెచ్చే పని చేయమంటా నేను. గవర్నమెంట్ ఏదైనా కూడా ఇలా డ్రగ్స్ విషయం ఉన్నది, నేను అప్రిషియేట్ చేస్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ డ్రగ్స్ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరిస్తుంది. ఇంకా కఠినంగా వ్యవహరించాలి. సరే దానికి వ్యవస్థ కూడా ఉండాలి, ఇంకా కఠినంగా వ్యవహరించాలి. డెఫినెట్లీ నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గారికి స్పెషల్గా అప్రిషియేట్ చేస్తా, థ్యాంక్ యూ చెప్తా. కానీ ఈ పనులు ఎందుకు మళ్ళీ? సో అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఇక జాగాలు లేనట్టు ఆ జాగాల్ని జంతువులు ఉరకటుంటే భయభ్రాంతులకు గురి చేస్తూ ఎన్ని చచ్చిపోయినాయో. సరే కొన్ని ఏఐ నుంచి కూడా వచ్చి ఉంటాయి ఇమేజెస్, కానీ రియల్గా కనబడ్డాయి కదా ఆడ. నెమ్మల్లో అయితే సౌండ్ అయితే మీరు కూడా ఉంటారు కదా. అవే గ్రాఫిక్స్ అంటారు ప్రతిపక్షాలు, కొన్ని పెయిడ్ బ్యాచ్ అంటున్నారు విద్యార్థుల్ని. కొందరు రెచ్చగొడితే రెచ్చిపోతారు అని చెప్పేసి విద్యార్థులని మంత్రులు ప్రకటన చేస్తారు. చెట్లు పెరిగినంత మాత్రాన అడవైపోద్దని ఇంకో మంత్రి అంటున్నాడు. రోడ్డు మీద చెట్టు కొట్టొస్తుందా? రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్లో ఉన్న చెట్టుని కొట్టొస్తుందా అని అడుగుతున్నా. 150 పర్మిషన్లు తీసుకోవాలి. ఇక్కడ 1000 చెట్లు నరుకుతారు. అరే మీకు అంత జిద్దు ఎందుకంటే, అదే భూమి కావాలని ఎందుకు జిద్దు? మస్తు ఉంటాయి కదా ప్రభుత్వ భూములు, దునియా ఉంటాయి కదా. ఆ జంతువులను హింసించేది ఎందుకు? ఇప్పుడు స్టూడెంట్స్ ఏమి ఉండదు వాళ్ళకి, స్టూడెంట్స్ ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. వాళ్ళు అందరు బాగుండాలని కోరుకుంటారు. స్టూడెంట్స్కి ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? వాళ్ళు అంతగానో ప్రొటెస్ట్ చేస్తుంటే ఇంక 2 మంత్రులు ఇళ్ళనే చదివినారు కదా. మరి మీకే ఎక్కువ తెలవాలి, మాకంటే ఎక్కువ బయట వాళ్ళకంటే మీకే ఎక్కువ తెలవాలి అందులో ఏమున్నాయి ఏం లేవు అనేది. మరి ఒకవేళ జింకలు లేవు, నెమ్మళ్ళు లేవు అంటారు కదా, మరి తీసుకోపోండి మమ్మల్ని అందరు, మేము చూస్తాం. పబ్లిక్ని గేట్ వరకు రానిస్తలేరు పోలీసు వాళ్ళు. ఏం లేవని చూపియండి, మరి లేవంటారు కదా చూపియండి, మరి చూపియలేరు. అటు లోకల్ చదివే పిల్లలే చెప్తారు కదా, జింకలు చూస్తున్నాం, నెమళ్ళు చూస్తున్నాం, పాములు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, రకరకాల జీవులు ఉన్నాయని వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళకేం అవసరం అబద్ధం చెప్పేది? సో తక్షణం ఈ యొక్క చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది విత్డ్రా చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మంచి గౌరవం పెరుగుతుంది. ఎలా ఉండబోతుంది? ఒక జంతు ప్రేమికుడిగా ఈ ఇష్యూకి సంబంధించి మీ పోరాటం ప్రత్యక్షంగా ఉండబోతుందా? ఇంకా మొన్ననే అరెస్ట్ అయ్యారు, దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోబోతున్నారు? డెఫినెట్గా దీనిపై స్పందించాలి. ప్రతి ఒక్క జంతువులను ప్రేమించే జంతు ప్రేమికులు స్పందించాలి. ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ కూడా స్పందించాలి. అందరూ ఫిజికల్గా రాకపోయినా
సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా స్పందిస్తే మరి గవర్నమెంట్ వెనకడుగు వేస్తుందని అనుకుంటున్నా. డెఫినెట్గా దీనిపై ముందు తీవ్రంగా మేము ప్రొటెస్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈగోకు పోకుండా అవసరమైతే ఆ భూమిని హెచ్సియూకే కేటాయించాలని చెప్పేసి ఒక జంతు ప్రేమికుడిగా కోరుకుంటున్నాను. ఆ జంతువులను హింసించి అంతా నువ్వు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు జాగాలు కావాలంటే ఇక చాలా చోట్ల గవర్నమెంట్ జాగాలు చాలా ఉన్నాయి, అక్కడేమైనా ఉంటే డెవలప్ చేసుకోండి. మాత్రం ఒక జంతు ప్రేమికునిగా అన్ని జంతువుల్ని హింసించి మాత్రం అక్కడ ఎలాంటి చర్యలు అయితే చేపట్టద్దు, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అయితే చేపట్టద్దు అని చెప్పేసి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జంతు ప్రేమికులందరూ ఈ ఇష్యూపై సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ వచ్చి ఫైట్ చేయాలని చెప్పేసి అప్పుడే రేవంత్ రెడ్డి సర్కారు వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చీకోటి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.